హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకం శ్రీవ్యాస. సో ఈ వీడియో వచ్చేసేసి బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ అప్డేట్స్, విన్నర్ ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది కంప్లీట్ అప్డేట్స్. సో అప్డేట్స్లలో ఇది 4వ సారి వీడియో రికార్డింగ్ చేయడం. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం చేశాను, ఏమైంది అసలు బటన్ నొక్కడం మర్చిపోయాను, సెకండ్స్ చూడడం మర్చిపోయాను. సెకండ్ టైం చేశాను, మైక్ పని చేయలేదు. థర్డ్ టైం చేశాను, యాప్ పని చేయలేదు. సో ఇది 4వ సారి. తెలుసు రివ్యూస్ తక్కువ వస్తున్నాయి అనేసి, బట్ స్టిల్ ఒకటి స్టార్ట్ చేశాం కాబట్టి అది ఫినిష్ చేయాలి కాబట్టి. సో రివ్యూస్ వచ్చినా రాకున్నా, వ్యూస్ వచ్చినా రాకున్నా వీడియోని అయితే చేస్తున్నాను, అది నా సాటిస్ఫాక్షన్. సో అప్డేట్స్కి వచ్చేస్తే టాప్ 6లో ఉన్నారు కదా. సో సాటర్డే అండ్ సండే 3 మెంబర్స్గా రివీల్ చేస్తారు. సో ఫస్ట్ బాటమ్ 3 రివీల్ చేస్తారు, తర్వాత టాప్ 3. సో అప్డేట్స్లలో వచ్చేసేసి ఈరోజు సెలబ్రిటీస్ రాబోతున్నారు. దాంట్లో సోమ గారు వాళ్ళ సన్ మూవీ ప్రమోషన్ గురించి రాబోతున్నారు. అండ్ రోషన్ అనుకుంటా పేరు, షూర్గా తెలీదు. అండ్ తర్వాత నాగార్జున గారు ఉంటారు, మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, అండ్ ఇంకొకరు ఎవరో రాబోతున్నారు. శ్రీముఖి అయితే ఎలాగో వచ్చేసారు. సో వీళ్ళు వస్తున్నారు. అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు ఉంటుంది ఎక్స్ కంటెస్టెంట్స్ మధ్యలో. పేరింగ్ ప్రో ఎవరెవరంటే శుభశ్రీ అండ్ గౌతమ్, తర్వాత నైని అండ్ సందీప్, తర్వాత ఇంకొకరు మర్చిపోయా, చేసి మర్చిపోయా, తెలీదు, మర్చిపోయా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటాయి. అండ్ అదర్ సెలబ్రిటీస్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, ఫినాలే కాబట్టి ఫేర్వెల్ కూడా బాగానే ఉండాలి కదా. బాగా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో టాప్లో చూసుకుంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అండ్ శివాజీ గారు ఉన్నారు టాప్లో. సో టాప్ 2లో ఎవరు ఉండొచ్చు అనుకుంటే ఒక్కొక్క సోషల్ మీడియా ఒక్కొక్కలాగా పెట్టుకుంటున్నారు. పిఆర్ టీం వాళ్ళు ఒకలాగా, రివ్యూవర్స్ ఒకలాగా, ఎవరి ఇష్టం వాళ్ళది. షూటింగే ఫినిష్ కాలేదు కానీ వాళ్ళ గెసెస్ తప్పు పట్టలేము. అలా అనేసి కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సో టాప్లో ఉంటే మ్యాక్సిమం పల్లవి ప్రశాంత్ టాప్లో ఉంటారు. ఎందుకంటే ఓటింగ్ బాగా జరిగింది అనేసి టాక్. అండ్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్కి బాగా డిఫరెన్సెస్ బాగున్నాయి. ఎందుకంటే ఎవరైతే కామన్ మ్యాన్ని లోపల పంపించారో షేరింగ్ చేసేసి వాళ్ళందరూ కూడా పాజిటివ్గానే ఉంటారు. వాళ్ళందరూ ఓట్లు వేసుకుంటూ పోతూ ఉంటే డైలీ ఈ 10 డేస్లలో బాగానే జరుగుతుందిగా. 1 వీక్ నుండి అయినా సరే ఓటింగ్ అనేది బాగా తనకు వచ్చింది. సో టాప్ తను. సెకండ్ పొజిషన్లలో శివాజీ గారు ఉండొచ్చు, లేకుంటే అమర్దీప్. టాప్ పొజిషన్ 38% ఓటింగ్ జరిగితే సెకండ్ టాప్ వాళ్ళకి టాప్ 28% ఓటింగ్ జరిగింది. అండ్ థర్డ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి 24-25% జరిగింది. 24 or 25%, అంటే 2-3% ఓటింగ్ డిఫరెన్సెస్ అనేది ఉన్నది అంతే. సో వాళ్ళ ఓటింగ్స్ అలా ఉన్నాయి. సో టాప్ అయితే ఉంటే ప్రశాంత్ ఉంటాడు మ్యాక్సిమం. అండ్ అమర్దీప్, శివాజీ గారు సెకండ్లో ఎవరు వస్తారంటే, ఇప్పుడు సపోజ్ అమర్దీప్ వచ్చాడు అనుకోండి, ఓకే ఎవరు వస్తారు, విన్నర్ ఎవరు ఛాన్సెస్ ఉంటాయి అనేసి చిన్న డౌట్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ అదే శివాజీ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారనుకోండి, పల్లవి అండ్ ప్రశాంత్ ప్లస్ శివాజీ గారు ఉన్నారనుకోండి, ఓ మన గ్రూపే కదా ఎవరు వచ్చినా పర్వాలేదులే అనేసి కూడా ఉంటుంది. అలా అనేసి శివాజీ గారు అమర్దీప్ ఉన్నా అని కూడా టాప్లో ఫస్ట్ పొజిషన్లో శివాజీ గారు, సెకండ్ పొజిషన్లో అమర్ ఉన్నా అని కూడా ఇలానే అరే ఎవరు వస్తారో చూద్దాము అనేసి ఉంటుంది. సో గేమ్స్ అనేది పల్లవి ప్రశాంత్ బాగా ఆడాను, అందరు తెలుసు. శివాజీ గారు బాగా ఆడాను, శివాజీ గారు లేకుంటే పల్లవి ప్రశాంత్ లేదు, పల్లవి ప్రశాంత్ లేకుంటే శివాజీ గారు లేరు అన్నట్టు. సో వాళ్ళిద్దరు సపోర్టింగ్ బాగా జరిగింది, అందుకని ఇక్కడ వరకు వచ్చారు. అండ్ తర్వాత అమర్దీప్ది ఫౌల్ గేమ్స్ ఆడినా, మంచిగా ఆడినా, ఎంటర్టైన్ చేసిన, కొద్దిగా టైంపాస్ చేసిన, ఫ్యాన్ బేస్ ఉన్న అన్నీ ఉన్నందుకు అన్నీ కలిసి వచ్చి ఏదో కలగూర గంపలాగా టాప్లోకి వచ్చేది. బిగ్ బాస్ ఆశీస్సులు కూడా ఉన్నట్టున్నాయి. సో అలా తను టాప్ 3లో ఉన్నాడు. సో వీళ్ళు టాప్ 3, 4, 5, 6 ప్లేస్లలో ఎవరెవరు ఉంటారంటే, ఫస్ట్ వికెట్ అవుట్ అయ్యేది అంటే 6th పొజిషన్లో వచ్చేది అంబటి అర్జున్.
సో అంబటి అర్జున్కి అనే ఓట్లు బాగా తిరిగి తక్కువ పడింది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుండి రాలేదు. తర్వాత శివాజీ వెనుకబడిపోయారు. ఏమనంటే ఎప్పుడు నెగిటివ్ చేద్దామా, ఎప్పుడు ట్రాప్ చేద్దామా, ఎప్పుడు బ్లేమ్ చేద్దామా, ఎప్పుడు అని నెగిటివ్ పరంగా ఆలోచించారు తన గురించి. సో అదొకటి మైనస్, బాగా పెద్దగా మైనస్. అందుకని టాప్ 6లో ఉన్నాడు. కనెక్ట్ కాలేకపోయాడు పబ్లిక్ ఎక్కువ. అండ్ 5th పొజిషన్లో ప్రియాంక జైన్. ఎందుకు అంటే లేడీ ఫీమేల్స్లలో మ్యాక్సిమం బాగా ఆడిందంటే తనే. అన్ని మిక్స్డ్ లెవెల్లో అన్ని బ్యాలెన్స్ కూడా చేసుకుంటూ వచ్చింది. గేమ్స్ అయినా సరే, వంట అయినా సరే, తిట్లైనా సరే, నామినేషన్స్ అయినా సరే, ఎంటర్టైనింగ్ అయినా సరే, గాసిప్స్ అయినా సరే. సో అలా 5th పొజిషన్కి ప్రియాంక జైన్ ఫిక్స్ అయిపోయింది. 4th పొజిషన్లో ఎవరు ఉన్నాడు, ఎవరు 4th పొజిషన్లో ఎందుకున్నాడు, టాప్ 3లో ఉండొచ్చు కదా అనేసి డౌట్ రావచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లైట్గా అగ్రెషన్ ఇష్యూస్, కానీ దానికన్నా ఎక్కువ లాంగ్వేజ్ ఇష్యూస్. సో లాంగ్వేజ్ రాకపోవడం వల్ల తను వెనుకపడిపోయాడు. లాంగ్వేజ్ వచ్చి ఉంటే బాగా అర్థం చేసేసుకుని, బాగా సమాధానాలు ఇచ్చేసేసి, బాగా ఇంకా మంచి గేమ్స్ ఆడేసేసి, ఇంకా స్ట్రాటజీస్ ప్లే చేసేసేసి బాగుండేది గేమ్. సో మెయిన్ లాంగ్వేజ్ వల్ల వెనుకబడిపోయాడు. సో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది 6th పొజిషన్ అంబటి అర్జున్, 5th పొజిషన్ ప్రియాంక జైన్, 4th పొజిషన్ ప్రిన్స్ యావర్, 3rd పొజిషన్లో వచ్చేసేసి చెప్పాను కదా శివాజీ గారు ఉండొచ్చు మ్యాక్సిమం. 2nd పొజిషన్ అమర్దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్. సో నేను ఇలా అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి. నాకు ఎవరు విన్నర్ అయినా అని కూడా ఏం ఫరక్ పడదు. సో షోని షోలాగానే చూసుకుంటాను అంతే. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే, స్పెషల్ అప్డేట్స్, ఆర్డర్లో చేంజెస్ ఉంటే వీడియో చేస్తాను. లేకుంటే దిస్ ఈజ్ ద ఫైనల్ వీడియో. 2 months తర్వాత ఓటీటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు రెగ్యులర్గా. మధ్యలో ఇంకేమైనా వీడియోస్ పెట్టాలనిపిస్తే వేరే కేటగిరీలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, బై ఫర్ నౌ.